తీరుతాయి. ఏవైనా లౌకికమైన వాంఛలుంటే నెరవేరుతాయి. కాదు నాకేమి కోరిక లేదు స్వామి, నిన్నే అనుభవిస్తూ నిన్నెప్పుడూ నేను మరిచిపోకుండా ఉండాలి అంటే అదే సిద్ధిస్తుంది. ఇవి మానవులకు ఉండే కోరికలు. ఇవన్నీ సిద్ధించడానికి ఒక్కటే ఒక్క వ్రతం. ఒకదానికి ఒక వ్రతం కాదు, అన్నిటికీ ఒకటే వ్రతం. అలాగే అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టు మన ఆండాళ్ళ తల్లి కనిపెట్టిందయ్యా. లౌకికంగా మీకు ఏమైనా ప్రయోజనాలు కావాలా, రండి తిరుప్పావై. కాదయ్యా మాకేదో మానసికమైన చికాకులు ఉన్నాయి, అశాంతులు ఉన్నాయి, రండి తిరుప్పావు. కాదు స్వామి మాకు నిన్ను ఎప్పుడు మరవకుండా నీ స్మరణ సాగుతూ నిత్యానందముతో ఉండాలి, రండి తిరుప్పావు. ఏది సాధించదు మన తిరుప్పావు. కాబట్టి అన్ని ఫలములను ఇస్తుంది. ఇంగు అంగు చిట్ట చివర ఇక్కడ అక్కడ కూడా ఉండే సర్వ ఆనందములను పొందిస్తుంది ఈ వ్రతం. బాహ్యముగా వర్షం పడి పాడి పంటలు కలుగుతాయి. ఆంతరముగా భగవద్గుణానుభవమునకు కావలసినటువంటి మనసు లభించి, ఆ భగవద్గుణానుభవమును కలిగించేటువంటి మహాపురుషులు లభించి, ఆచార్యులు లభించి, వారి సన్నిధిలో నిత్యము గుణానుభవం చేసే మహాభాగ్యం లభిస్తుంది. అటువంటిది వ్రతం. ఇది అందరికీ చెందిన వ్రతం. కొన్ని వ్రతాలు ఎవరికో ఒకరికే, బ్రాహ్మణులే కానీ యజ్ఞం చేయడానికి వీలు కాదు, మరొకరే కానీ మరొకటి చేయడానికి వీలు లేదు, స్త్రీలే కానీ శుక్రవారం వ్రతాలు నోములు గట్రా చేయరు. కాబట్టి మార్గశిర లక్ష్మీవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇలా ఒక్కొక్కరికి. సత్యనారాయణ వ్రతాలు పెళ్ళైన వారు, కొత్తగా ఏదైనా కార్యక్రమం ఇల్లు కట్టుకున్నవారు వారే చేస్తారు. ఈ వ్రతము అందరూ చేయవచ్చు, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా. జాతి విభేదం లేదు, మత భేదం లేదు. మరి ఏ విధమైన ప్రయోజనములను కాంక్షించినా సరే రండి వ్రతం చేయవచ్చు. ఏమిటి వ్రతానికి అర్థం? నువ్వు ఎక్కడికో పోనక్కర్లేదు భగవంతుడిని పొందడానికి. ఇక్కడే, ఎప్పుడో కాదు ఇప్పుడే, ఎవరో కాదు ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలాన్ని పొందొచ్చు. అంత గొప్ప వ్రతాన్ని మన తల్లి మనకి సులభంగా నేర్పింది. ఏం కష్టం లేదు దీనికి. మనం ఎంత సులభం, ఏమీ లేదు, స్నానం చేయి, ఎంత సులభం ఉండి దీపం పెట్టు, అంతకంటే తేలిక. మరి ఏమిటి చేయాలయ్యా? 30 పాశురాలు ఓపుకుంటే చదువు. 30 పాశురాలు చదవలేనంటావు, చివరి 2 పాశురాలు చదివి హారతి. ఆ రోజు పాశురం ఒక్కటి చదివి హారతి చాలు. లేదు అది చేయలేవు, ఎవరైనా చేస్తూ ఉంటారు, వారి ఇంటికి వెళ్ళా ఏం అదృష్టవంతులండి తిరుప్పావై చేస్తున్నారు అని అనుభవిస్తే చాలన్నారు మన భట్టరు. వారిని ఒక మహాపురుషుడు శ్రీరంగంలో మనము తిరుప్పావై చేసేవారిని చూచి ఎంత బాగా జరుగుతుంది కార్యక్రమం వారింట్లో అనుకోండి, చాలు ధన్యమవుతారన్నారు. అంతటి మహత్తరమైన వ్రతం ఇది. ఆండాళ్ళ తల్లి చిట్ట చివరికి 29 రోజులు ఆడ వ్రతం చేసి ఆఖరి నాడు ఏం చేస్తుంది? అయ్యా మీరు పాపం చెయ్యలేరు, మీకు చలిలో స్నానం చేయడం అది కష్టంగా ఉంటుంది, నేను చేశాను కష్టపడి, నేను మీ దాన్నే కదా, నేను చేసిన ఫలం మీకు వస్తుంది. ఒక మాట 30 పాసురాలు చదవండి అన్నది. ఇంగు ఉరైప్పా, ఇలా చదివితే చాలు, మీరేం చేయట్లేదు. 30 పాసురాలు మాట చదివిండి. మొదటి మార్గడి తింగళి ప్రారంభించి వంగక్కడల దాకా 30 పాసురాలు రోజు కంఠస్థం చేయండి. కొన్నాళ్ళు పుస్తకం చూసి చదువుతారు, తర్వాత అలవాటు అయిపోతుంది. సహస్రనామం ఎలాగైతే నోటికి వచ్చేస్తుందో అలాగే 30 పాసురాలు నోటికి వచ్చేస్తే హాయిగా పని చేసుకుంటూ ఏదో చేసుకుంటూ, దేవుడు సన్నిధి అక్కర్లేదు, మీరు నడుస్తున్నా మాట్లాడుతున్నా 30 పాసురాలు చదవండి. చదివితే చాలు. మీకు సహస్రనామం తిరుప్పావు 2 వస్తే మీరు సాధించలేనిది పొందలేనిది లేదు. అందుచేత ఈ దివ్యమైనటువంటి ఒక వ్రతాన్ని మనకు అందించింది తల్లి. ఆ వ్రతాన్ని మనం చేస్తున్నాం. వచ్చేసాం దగ్గరికి, రేపటి నుంచి స్నానమే, ఇవాళ వచ్చినాం. కానీ దీనికి ముందు ఒక్క సందేహం తీర్చాలి. ఏమిటా సందేహం? వీడు మన అబ్బాయి కదా ఈ కృష్ణుడు, వీడు మనకంటే వయసులో చిన్న కదా, వీడు మనలాంటి గొల్ల కదా, వీడు మన చేత వ్రతం చేయించడమా, ఈయన మనకి ఫలం ఇవ్వడమా అన్న సందేహం మనసులో ఎక్కడైనా ఉంటుందేమో. అది ఉన్నవారు చేస్తే లాభం లేదు. ఎందుచేత కృష్ణ భగవానుడు ఆయన సామాన్యమైనటువంటి ఒక మానవుడుగా అవతరించాడు. సామాన్యమైన మానవుడు కాదు, కింద వర్ణంలోకి చేరిపోయినాడు. ఆయన పుట్టినది క్షత్రియ కులంలో, పుట్టేం చేశాడు? గోపాల వంశంలోకి చేరిపోయినాడు. ఎవరి పిల్లడైనా వసుదేవుడి కొడుకు, కానీ ఏమైనాడు? ఆయన నందకుమారుడు అయిపోయినాడు. ఆయన్ని కన్న తల్లి దేవకి క్షత్రియ కాంత, కానీ ఇప్పుడు వెళ్ళేం చేశాడు? యశోదానందనుడు అయిపోయినాడు. స్వామి దేవకీ తనయుడు యశోదానందనుడైనాడు. దేవకి కన్నది తప్ప పాలివ్వలేదు, ఒకసారి ఆయన సంరక్షణ చేయలేదు. ఎంత ఆనందంతో సేవించినది యశోద, ఆనందించింది, ఆజ్ఞాపించింది, కట్టింది, కొట్టింది. ఓహ్ ఎంత ధైర్యంగానో స్వామిని వశపరిచాడు. అటువంటి యశోదకి భాగ్యాన్ని లభింపజేయడానికి, గోపికలను తనను చూసి అనుభవించడానికి సులభంగా వచ్చాడు. ఎంత సులభుడు!
ఎంత సులభమో చెప్పలేము. ఏ అవతారంలో అంత సౌలభ్యం మీకు కనిపిస్తుంది? ఒక కృష్ణావతారంలో అంత సౌలభ్యం. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు, వీధిలో తిరుగుతాడు, అల్లరి చిల్లర అల్లర్లు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, ఆడపిల్లలతో రౌడీల్లా అల్లరి చేస్తాడు. ఇటువంటి వాడు మనకు ఆరాధ్య దైవమా? ఎంత కష్టం కృష్ణుడి మీద భక్తి కలగడం. ఎందుచేత ఆయన చూపించేది చేసేది చాలా చిత్రంగా ఉంటుంది, ఆయన లోపలి తత్వం విచిత్రంగా ఉంటుంది. ఆయన ఎవడు? సాక్షాత్ పరమపురుషుడు, శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి క్షీరసాగరంలో ఉన్నటువంటి భగవానుడు. ఆయన మనకు ఎలా కనిపిస్తున్నాడు? ఇప్పుడు ఒక ధూర్త గోపాలుడుగా కనిపిస్తున్నాడు. ఈ ధూర్తుడిని నమ్మి ఎలా ఉండడం? నమ్మలేకపోయినారు చాలామంది ఆ రోజులలో. కాబట్టి ఆయనే అన్నాడు, పాపం నేను ఇంత వీళ్ళ కోసం వచ్చాను, కానీ పరంభావం అజానంత, నేను సాక్షాత్తు పరతత్వమని గుర్తించలేక అవజానంతి నన్ను అవజానంతి, చిన్న చూపు చూస్తున్నారయ్యా, అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారయ్యా. ఏం చేసేది? ఇంత వచ్చాను మీ వాడిని, మీ దగ్గర ఉంటానని, మీతో కలిసి ఉంటానని. ఒకసారి స్వామి అని నన్ను ప్రేమిస్తారేమో అంటే ప్రేమించలేదు సరిగదా, కొందరు ద్వేషిస్తున్నారు, వీడేమిటంటున్నారు అన్నాడు. పాపం బాధపడి వెళ్ళిపోయినాడు. మన అండాడు తల్లి అది మనకి తొలగించడం కోసం ఇవాళ పాట చెప్తోంది. ఇవాళ పాశురంలో, స్వామి నువ్వెవరో మాకు తెలుసునయ్యా, నీవు మా వంటి వాడివే అని నీవు మమ్మలను మోసపుచ్చి మీ వంటి వాడనే నేను మీకేమి ఇవ్వగలను, నేను మీకేమి చేయగలను? నేనా ఆనాడు త్రివిక్రముణ్ణి భూమిని కొలిచిన వాడిని? నేనా అంత సమర్థుణ్ణి? ఇలాగేమైనా అంటావేమో, నువ్వే అని మాకు తెలుసు అని చెప్పాలి. ఇది తెలుసుకుంటే చాలు మనకు మోక్షం వస్తుందని భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో భగవంతుని పొందడానికి ఏమి ఉపాయము కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఏమిటి ఉపాయమయ్యా? కర్మ ఆచరించు నిష్కామంగా, జ్ఞానం ఆర్జించు, నీవెవడివో నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే నీ స్వరూపం తెలిస్తే నీకు భగవంతుడితో ఉన్న సంబంధం తెలుస్తుంది, తెలిస్తే ప్రేమ కలుగుతుంది. భక్తి అంటే ప్రేమ. ఆ ప్రేమ కలగడానికి ముందు జ్ఞానం ఉండాలి, జ్ఞానం కలగడానికి ముందు కర్మాచరణం చేయాలి. మనం చేయవలసిన కర్మలు ఆచరిస్తే కానీ మన మనస్సులో పరిశుద్ధి కలగదు. అద్దానికి దుమ్ము పడితే ఆ దుమ్ము ఎలా తుడవాలో మన మనస్సు లోపల రాగద్వేషములు ఆవిర్భవిస్తే, మన లోపల అహంకారము నేనే నేనే అనేటువంటి అహంకారం కలిగితే అది తొలగేదాకా మనకి ఏమీ ప్రయోజనం లేదు. అది తొలగిందే లేదో ఎలా తెలుస్తుందండి? ఏం చేస్తే తొలగుతుంది? ఏం చేసావో నీకు అక్కర్లేదు, తొలగిందో లేదో నీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? జబ్బు కుదిరిందో లేదో ఎలా తెలుస్తుంది? అప్పుడు చెప్పాలా మీకు? మీకే తెలుస్తుంది. ఇవాళ నాకు చాలా బాగుందండి, హాయిగా ఉన్నాను. ఎలా తెలిసిందండి అంటే ఇవాళ హాయిగా ఉండడం, తేలిగ్గా ఉంది, ఆకలిస్తుంది, మనసు చాలా సుఖంగా ఉంది, ఇది నీకు తెలుస్తుంది. అలాగే నీకు ఎప్పుడైతే భగవంతుని వైపు మనసు వెళుతుందో, ఇందరినీ చూస్తుంటే ఒక్కసారి ఆనందంగా ఉంటుందో, ఇదేంటి వీళ్ళు వచ్చేసారు, ఇదేంటి వచ్చారు, మన శత్రువు ఇక్కడ ఉంటారు కొంతమంది, మనకి పడని వాళ్ళు మన ఇళ్ళ దగ్గర, వాళ్ళు ఇక్కడ కనిపించినా మన వాళ్ళ మీద మడిచిపోతాం. ఇక్కడ అందరం ఒకటిగా ఉంటాం, దగ్గర దగ్గర కలిసి కూర్చుంటాం, ఎంతో ప్రేమలు చూపిస్తాం. ఏమిటి కారణం? ఇది దీని వైభవం. దేని వైభవం? నీవు ఒకసారి నీ లోపల అహంకారం తగ్గింది. నేను గొప్ప పండితుడిని, వీళ్ళ మధ్యన నేను కూర్చోవడమా? నేను గొప్ప ధనవంతురాలని, వీళ్ళ మధ్యన కూర్చోవడమా? నేను పెద్ద భోగభోగాలను అనుభవించడానికి నేల మీద కూర్చోవడమా? మర్చిపోయినారు కదండి మీరందరూ. ఎందుకు మర్చిపోయినారు? ఇవన్నీ లోపల ఉండేటువంటి ఆ నేనేమిటో మనకు తెలియజేశాడు స్వామి. ఆ తెలియజేసి మీకు తెలిసిపోతుంది వెంటనే. ఏమైపోయినా మనం మంచం కింద దూరాం. ఇప్పుడు మనం అందరం మంచం కింద దూరున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నాం? మన పైన కృష్ణుడి మంచం ఉంది, కింద నా బుర్ర ఎత్తితే మంచం తగులుతుంది. ఆ స్థితిలో ఉన్నాం. ఏమిటి రహస్యం? మంచం కింద ఉండడం ఏమిటి అంటే భగవంతుని కొరకే, భగవంతుని క్రింద వాళ్ళమై వారి చేత రక్షింపబడేవారమై ఉన్నాం. ఈ భావం మనకు ఎప్పుడు కలిగిందో అని మనసులో, అప్పుడు ఈ లోపల అహంకారం పోయింది, రాగద్వేషాలు పోయినాయి, భేదభావం పోయింది, ద్వేషభావం పోయింది. అయితే భక్తి కలగ్గానే ఎలాగుంటాయండి అంటే భగవద్గీతలో 12వ అధ్యాయంలో భక్తి యోగం ఒక అధ్యాయం ఉంది. 12వ అధ్యాయం, ఇది చిన్న అధ్యాయం, 20 శ్లోకాలు. ప్రతి వాళ్ళు 15వ అధ్యాయం 12వ అధ్యాయం పారాయణ చేయడం తేలిక, అందరూ కంఠస్థం చేసేస్తారు. భగవద్గీత రోజు ఒక అధ్యాయం పారాయణ చేయాలండి. ఏమిటి చేయడం అంటే 12 కానీ 15 కానీ, అంటే 12 భక్తి యోగం, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. చాలా మంచి అధ్యాయాలు. ఆ అధ్యాయాల్లో భక్తి కలిగినటువంటి వాడికి ముందు దానికి అనుగుణముగా తాను కర్మ ఆచరిస్తే ఏమి కలుగుతాయండి గుణాలు చెబుతాను వినన్నాడు భగవానుడు. ముందు ఏమిటి కలగాలి? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. సర్వభూతముల యందు, మనుష్యుల యందు కాదండి, బంధువుల యందు కాదు, మరెవరి యందు, సర్వభూతానాం. భూతం అంటే
శరీరముతో కూడిన ప్రాణి ఏదైనా సరే, ఒక శరీరముతో కూడిన ప్రాణి కనిపిస్తే దానికి ద్వేషం ఉండకూడదు. ద్వేషం అంటే ఏమిటి? అది ఏదో మనకి తెలియకో తెలిసో ఏదైనా ఒక అపకారం లాంటిది చేస్తే వెంటనే దానికి ప్రతీకార వాంఛ, లోపల ఏదైనా దాన్ని సాధించాలనే కోరిక పుడుతుందండి. అది మనసులో కలిగిందంటే నీకు ద్వేషం ఉందన్నమాట. కాబట్టి ద్వేషం అనగానే రోడ్డు నుంచి కుక్కళ్ళిపోతూ ఉంటుంది, మనకేం ప్రయోజనం ఉండదండి. రాయి తీసి కొడతారు మన పిల్లలు, మనం ఒక్కప్పుడు కొడుతూ ఉంటాం. ఏమయ్యా ఎందుకు ఇది నీకు అంతే, ఏమిటి చేసింది నీకు? అది ఏమీ చేయలేదు, కొట్టడమే. ఈ ద్వేషభావం ఎందుకు కలుగుతోంది? దానిలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకలాంటివని, దాని శరీరము నీ శరీరము ఒకే పదార్థముతో తయారు చేయబడ్డదని తెలియక, రెండు ఒక పదార్థంతో తయారు చేయబడ్డాయి. మన శరీరం ఏ పదార్థంతో తయారైందో ఒక్క శరీరం అదే పదార్థంతో తయారైంది. లోపల ఉన్న ఆత్మ, దానిలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఒక్కలాంటిది. దాన్ని చూడగానే నీకు అయ్యో పాపం, నా అలాగే హాయిగా ఉండవలసిందే, ఈ శరీరంలో ఉందే, ఇలా మనం దెబ్బలు తోసేలా చీచి అనేలా ఉందే పాపం అని జాలి కలగాలి. ఎందుచేత ఒకానొక కర్మ విశేషం చేత ఆ శరీరంలో ఉండవలసి వచ్చింది. దానికి మనకు ఒకానొక కర్మ విశేషం ఏదో మనకు తెలియకుండా చేసినందువల్ల ఇంత మంచి శరీరంలోకి మనం వచ్చాం. అంతేనిగా మనం తక్కువది కాదు, మనం ఎక్కువ కాదు. ఈ స్థితి మన లోపల కలుగుతుంది. అది కలిగితే అద్వేష్ట సర్వభూతానాం, సర్వభూతముల మీద ద్వేషము పోతుంది. ఎప్పుడు నీ లోపల నిష్కామముగా కర్మ చేస్తే, మనస్సు కంటినటువంటి అహంకారము రాగద్వేషములు తొలగితే ఒకసారి ఏమవుతుంది? నీకు అంతటా ఉన్న ఆత్మస్వరూపం కనిపిస్తుంది. కనిపించగానే ఏమవుతుంది? భగవంతుని యందు ప్రేమ కలుగుతుంది. సర్వభూతములలో భగవానుడు కనిపిస్తాడు. కనిపించగానే ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఇటు ముందు కలగవలసింది ద్వేషము పోవుట, తరువాతి మైత్రి. మైత్రి అంటే స్నేహభావం. వచ్చావా, సుఖంగా ఉన్నావా అని మన స్నేహితుడిని పలకరించినట్టు ప్రతి వారిని నవ్వుతూ మాట్లాడాలనిపిస్తుంది. లేకపోతే ముఖం చిట్లించుకొని బిగించుకొని సీరియస్గా ఉంటాం. ఇంతే వాళ్ళకి మనకి పడదు కనుక, వాళ్ళు మనవాళ్ళు కారు కనుక. ఇప్పుడు అందరూ మనవారే, ఎవరిని చూసినా నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రేమ ఆవిర్భవిస్తుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర. మూడవ లక్షణం వస్తుంది, దాని నెక్స్ట్ స్టేజీ. అప్పుడు ఏమొస్తుంది? కరుణ. కరుణ అంటే ఏమిటి? వారికి ఏదైనా బాధ కలిగితే ఆ బాధ చూసి నీ మనసు బాధపడాలి. వారికి బాధ కలిగితే నీ మనసు బాధపడేది ఎవరికి? మన శరీర సంబంధం ఉన్నవారి విషయంలోనే మనకు కలుగుతుంది. పైవారి విషయంలో తెచ్చుకుంటాం, బాగుండదు. సొసైటీ కదా, మనం అందరం సోషల్గా అందరం ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరం ప్రేమ పడకపోతే బాగుండదు కనుక ప్రేమ పడతాం. కానీ నిజంగా నీకు తెలియకుండా లోపల ఒక్కసారి మనసు ద్రవించిపోయి వెళ్ళంటే నీళ్ళు వస్తాయా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి? లోపలుండే సంబంధం తెలిస్తే. బయట ఉండే శరీర సంబంధం మీద కలిగినంత ప్రేమ లోపలి వారి మీద మొదట కలగదు. నీకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఎవరికి కష్టం కలిగినా ఒకసారి మనసు బా అంటున్నావు. ఎందుకంటున్నావు? ఇది నీకు క్రమం. ఈ క్రమం నీలో కలగడానికి ఏమిటి కావాలి? మనస్సులో అంతఃకరణానికి శుద్ధి కలగాలి, ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి, భక్తి కలగాలి. ఆ భక్తి కలిగిన తర్వాత కూడా నేను భక్తితో స్వామిని పొందడమా? స్వామి నీవే ఉపాయం అనాలి అని చెప్పాడు. అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. స్వామి ఇందులో ఏది నేను చేయగలిగింది? కర్మ నేను ఆచరించి అంత కామం లేకుండా నేను చేయలేదు, నాది కాదు, నా కొరకు కాదు మాటలు నేను అనగలనా? మనసులోంచి నిజంగా అనలేనే, అది నాకు సాధ్యపడదు. పోనీ జ్ఞానం, నేనేమిటి యోగాభ్యాసం చేయగలనా? యమనియమాసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు చేసి మనసును నిగ్రహించి ఇంద్రియములను నిగ్రహించి లోపల ఉన్న ఆత్మను దర్శించగలిగిన సామర్థ్యం అంతకంటే లేదు. ఈ మనసుని చిక్కబట్టలేను. పోనీ భక్తి, అది కలిగితే కదా ఆత్మజ్ఞానం కలిగి నీ యందు ప్రేమ కలగడానికి. అది కలగదు. పోనీ నువ్వే ఉపాయం? సందేహం మాకు. ఎలా నిన్ను గురించి మాకు కలుగుతుంది స్వామి? ఇవేవి కుదరవు. పోనీ అవన్నీ వదిలి పక్కకి పెట్టి అని 4వ అధ్యాయంలో మరొక ఉపాయం చెప్పాడు. ఇవేమవుతాయా? ఒక్క ఉపాయం జ్ఞాపకం పెట్టుకుని, నేను నీ పక్కన తిరుగుతున్నా కృష్ణుడిగా, మీ మేనమావో మీ తాతో మీ మావో ఎవడో కొడుకునా, నీలాగే ఆడుకుంటున్నానా, నీలాగే దూడడానికి వస్తున్నానా? నన్ను చూసి వీడు బట్టి జారుడు చోరుడు అనుకున్నా బాధ లేదు. కానీ నేను సాక్షాత్తు భగవంతుడే మీ మధ్యకి మీతో కలిసి ఉండడానికి మీతో సమాన రూపంలో వచ్చాను. ఈయన మహానుభావుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అట్టివాడు మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఒక్క మాట నా తత్వం గుర్తించి నన్ను చూసి వీడు బట్టి జారుడు చోరుడు అనుకున్నా బాధ లేదు. కానీ నేను సాక్షాత్తు భగవంతుడే మీ మధ్యకి మీతో కలిసి ఉండడానికి మీతో సమాన రూపంలో వచ్చాను. ఈయన మహానుభావుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అట్టివాడు మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఒక్క మాట నా తత్వం గుర్తించి నన్ను చూడు. ఇంతే నాకు కావాలి. నేను నీతో సమానుడిగా ఉంటాను. సమానుడిగా ఉన్నానని కింద చూపు చూడకు. సమానముగా ఉన్నా ఆహా స్వామి స్వామి ఎప్పుడు నిన్ను చూస్తాను, ఎప్పుడు ప్రేమిస్తాను, ఎప్పుడు పొందుతాననేటువంటి స్థితి నీ లోపల కలగాలి. అదైతే నిజంగా తత్వం తెలిసా? అక్కర్లేదు.
కేవలం కామం చేత కాదు, ఏదో ఒక మిషతోటి ఎలా కలిగినా సరే అది నా ఎందుకు కలిగినటువంటిది కామాత్ గోప్య, గోపికలకు కలిగింది. ఎందుకంటే స్త్రీలు, ఆయన పురుషుడు కాబట్టి ఏదో మనసులో ఒక ప్రేమ. ఎప్పుడైనా ఇలాంటి వాడు భర్త అయితే బాగుండనో, ఈయనే భర్త అయితే బాగుండనో కామం వల్ల కలిగింది. అలాగే శిశుపాలుడు, ఆయనకి ద్వేషం వల్ల కలిగింది. కంసుడికి కలిగింది భయం వల్ల. వీరో దేవకీ వారికి అందరికీ సాక్షాత్ పరమాత్మే మన అదృష్టం వల్ల శంఖచక్రాలతో పుట్టాడు కదండి, వాళ్ళ మన ఇంట్లో చతుర్భుజాలతో పుట్టాడు కదండి వారికి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భావంతో కలుగుతుంది. ఏ భావంతో కలిగినా బాధలేదు. నన్ను చూచినప్పుడు వీడు చాలా పనికిరానివాడు అని నీ మనసులో అనిపించకుండా గొప్పవాడు మన అదృష్టం వల్ల వచ్చాడు అని ప్రేమ కలిగితే, ప్రేమ కాదు ద్వేషం కలిగినా సరే నన్నే మనసు స్మరిస్తూ ఉంటే బాగుంటుంది. ఏం చేస్తుంది? ప్రతి భావం మన హృదయాన్ని ఒకసారి ముద్ర వేస్తుందండి. మనకి కోపం వచ్చింది, ప్రేమ వచ్చింది. కోపం వస్తే ఏమిటవుతుంది? ఈ కోపం అనే భావము కొన్ని భావాలు మనసును వెచ్చన చేసి కరిగిస్తాయి, కొన్ని భావాలు మొద్దుబార్చేస్తాయి, కొన్ని భావాలు విప్పారిస్తాయి. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? మీ కళ్ళు అలా పెడతాం, అప్పుడు ఓ ఆనందంతో పెడతాం, ఒకసారి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎలా తెలిసింది? నీ హృదయం బిడ్డదో, నీ హృదయం ముడుచుకుపోయిందో, నీ హృదయంలో ద్రవించిందో, ఇదిగో వీటి వల్ల, ముఖం వల్ల, శరీరం వల్ల తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు ఏమైంది? నీ మనసు ఒకసారి మంచి వేడి అయిన దీపం తెచ్చి లక్క దాని మీద పెడితే ఆ లక్క కరుగుతుంది. అది కరిగిన తర్వాత దాని మీద సీలు వేస్తే ముద్ర పడుతుంది, మళ్ళీ గట్టిపడిపోతుంది. ఆ ముద్రలాగే ఉంటుంది. అలాగే నీ మనసు అనేది ఒక లక్క లాంటిది. దానికి ఏమిటి చేయాలి? కరిగించాలి. దేనితో కరిగిస్తాం? ద్వేషముతోటి, లేదు భయముతోటి, ప్రేమతోటి, కోపంతో, దేంతో దాంతో కరిగించండి. ఏ భావం పెట్టినా ఇది వేడెక్కుతుంది, ఇది కరుగుతుంది. కరిగిన మనసులో ఒకసారి ముద్ర వేయండి. ఏ ముద్రలు వేస్తున్నాం మనం? అలా వాడు, వీడు, అది కామం వల్ల స్త్రీ, కామం వల్ల పురుషుడు, కాదు కోపం వల్ల శత్రువు, మరొకడు, వీడిని వేయకండి ముద్ర. అన్నీ నవ్వే పెట్టేయండి. కోరిక నా మీదే, ద్వేషం నా మీదే, నీ భయం నా గురించే. అయితే ఏమవుతుంది? భావం నిన్ను కరిగింది, మెత్తబడ్డది. ఏమిటి పడుతుంది? ముద్ర ఇప్పుడు కృష్ణ ముద్ర పడుతుంది. లోపల చూసేసరికల్లా బంగారంతో చేయించినా, దేనితో చేయించినా కృష్ణ విగ్రహాన్ని చూసేసరికి ఒకసారి ఎలా అయితే మనసు లోపల ఏదో ఒక తృప్తి కలుగుతుందో, అలాగే నీ లోపల, మనసు లోపల కృష్ణ ముద్ర పడాలి. ఎలా పడుతుంది? నీ భావముల చేత నీ మనసు ద్రవిస్తే, ద్రవించిన దానిలో కృష్ణుని స్మరిస్తే, స్మరించిన తర్వాత మనసు మళ్ళీ గట్టిపడిపోతే ఆ ముద్ర అలా ఉండిపోతుంది లోపల. ఇది మనం చేయవలసిన పని. దీనిని నేర్పుతోంది మన తల్లి. ఇంతకంటే నీకు ఏమీ అక్కర్లేదు. నువ్వు ఎక్కడికో పరిగెత్తకు. నువ్వు ఎక్కడికైనా అడవులకు వెళ్ళినా ఇంతకంటే సాధన ఇదే సాధన. ఏమిటి చేయాలి? నీ మనసుని భగవంతుని ముద్ర పడేలా చేయాలి. ఎలా జరుగుతుందండి? వాడి గుణాలు ఒక్కసారి స్మరించి ఎందుకు కలగదు? మనసు ద్రవించదా? వాడి సౌందర్యం చూస్తే ద్రవించదా? నువ్వెందుకు సినిమాలకి పిచ్చెత్తిపోతున్నావు? వాళ్ళ అందాలు చూసి, వాడి చేష్టలు చూసి, వాళ్ళ హావభావాలు చూసే కదా వెరెత్తిపోతున్నావు. మన స్వామిలో లేవా? చూడొక్కసారి స్వామి రూపాన్ని, ఆ స్వామి యొక్క ఒక్కసారి హావభావాలు చూడు, ఒకసారి ఆ స్వామి చేష్టితములు చూడు, స్వామి మాటలు విను. మీకు కనిపించేవి 4 కనిపించవండి. ఆంగికమైన అభినయాలు మన కృష్ణుల్లో ఉన్నాయి, లేదు రూపం మన కృష్ణుల్లో ఉంది, అలాగే ఆయన యొక్క మాటలు కృష్ణుల్లో ఉన్నాయి, విలాసములు మన కృష్ణుల్లో ఉన్నాయి. అవన్నీ ఒక్క మాట చూసి మనసార చూచినప్పుడు చూడగానే ఏమవుతుంది? నీ మనసు కరుగుతుంది. కరిగితే ఆ కృష్ణుడు ముద్ర పడుతుంది. ఇప్పుడు నీవు ఏమైనావు? కృష్ణ హృదయము అంటే కృష్ణుడు మనసునందు కలవాడవుతావు. వీడి పేరు విష్ణు చిత్తుడు. ఈయన పేరేమిటి? విష్ణువు చిత్తమందు కలవాడు విష్ణు చిత్తుడు. ఎవరి విష్ణు చిత్తుడు? మన ఆండాళ్ళ తల్లిని కన్న ఆయన. ఆండాళ్ళ తల్లిని పెంచిన తండ్రి పేరు విష్ణు చిత్తుడు. ఆయన మనసులో ఎప్పుడు విష్ణువే ఉంటాడట. ఎందుకుంటాడు? నీ మనసులో ఎప్పుడు రామారావు, నాగేశ్వరరావు ఎందుకుంటున్నాడు? ఎందుకుంటున్నారు వాళ్ళు వస్తావా? నా సినిమాలు చూస్తావు, ఓహో హరిగా చూస్తున్నాడు. ఆ వీధి గడితే మేము వాళ్ళు పొంగిపోయినాం. ఇది రామారావు గారు అండి, ఇది నాగేశ్వరరావు గారు, ఎంత ఆనందమో మాకందరికీ. ఇదే ఎందుకు చూసాం? మా జన్మ ధన్యమైందని. అలాగా మనకు కూడా ఏమిటైంది? మనకి కేవలంగా ఒక భావన చేస్తే ద్వారకి వెళితే సంతోషం, మధురకి వెళితే సంతోషం, శ్రీరంగం వెళితే సంతోషం. ఎందుకు వస్తుంది మీకు ఇది? ఆ స్థానం చూస్తే సంతోషం కలగాలి. ఎందుకు కలుగుతుంది? వాడి గొప్ప చేష్టితములు, వాడి హావభావములు, వాడి విలాసములు నీ మనసులో భావిస్తే, అవి భావించినందువల్ల నీ హృదయంలో వాడి ఎందు ప్రీతి ఏర్పడితే, ఆ ప్రీతి చేత నీ మనసు ద్రవిస్తే, ద్రవించిన దానిలో వాడి ముద్ర పడితే, ఆ ముద్ర పడినటువంటి వస్తువుకి సంబంధించింది ఏది చూసినా ఆనందం. ఇది ఎవడి విషయంలో కలగాలి?
ఈ రజోగుణము తమోగుణము గల వారి విషయంలో కలగకూడదు. శుద్ధ సత్వగుణము కలిగి జ్ఞానబలైశ్వర్య వీరి శక్తి